దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనందరం ధ్యానం చేద్దాం. ప్రకటించబడిన రీతిగా కృంగిపోతున్న పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. మానవ జీవితంలో సమస్యలు రావటం సహజమే, కానీ ఆ సమస్యను ఎలా ఎదుర్కొంటున్నాం అన్నదే ప్రాముఖ్యమైన విషయం. నేడు ప్రస్తుతం మనమున్న దినాల్లో ఎన్నడూ ఊహించని రీతిగా కలలో కూడా మనం అనుకోలేదు మనం ఈ పరిస్థితిలోకి వస్తామని. మందిరాలు చాలా మందిరంలోనికి రావాలంటే, కోడికలు జరగాలన్నా, సమాజంగా కూడాలన్నా, ఈరోజు ఇంతవరకు ఎంతో స్వేచ్ఛగా అందరం కలిసి ఒక్కచోట ఆరాధన చేస్తూ ఎంతో సంతోషంగా గడిపే మనము ఇప్పుడు దూరంగా కూర్చోవలసిన అవసరం వస్తుందని, కానీ చాలా భయంతో సమాజంలో కూడడం చాలా భయంగా ఉందని, ఇంట్లో ఉన్న పరిస్థితులు కానీ, బయటికి వెళ్ళిన లోపలికి వచ్చిన, ఇంట్లో ఉన్న ఎక్కడున్నా కూడా ఏమి జరుగుతుందో అన్న భయం నేడు ప్రస్తుతం ప్రతి మానవుని పీడిస్తుంది. ఇండియా దేశమనే కాదు, ప్రతి దేశంలో, ప్రతి గ్రామంలో, ప్రతి రాష్ట్రంలో ప్రతి మనిషికి ఒకలాంటి భయం ఇప్పుడు ప్రజలందరిలో ఉంది. బ్రతుకుతామా లేక మరణిస్తామా అని ప్రాణభయం అనేక మందికి ఉంది. ఈ ప్రాణభయంతో అనేకులు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. సమస్యలు వస్తున్నాయి, మనిషి జీవితంలో భయంకరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక పక్కన బాలుడు మొదలుకొని పండు ముసలివారు కూడా కరోనా అంటే ఏంటో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఆ పేరు ప్రతి నోట ఉచ్చరించవలసిన అవసరం వచ్చింది. ఒక పక్కన కరోనా భయం అయితే, మరొక పక్కన మరణ భయం ఏలుతూ ఉంది. మరొక పక్కన ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి? మనం ఉన్న ఈ పరిస్థితిలో ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, ఉన్న ఉద్యోగాలు పోయి భయంకరమైన ఆర్థిక స్థితిగతులన్నీ ఒక్కసారిగా మార్పు చెందటం, చిన్న దగ్గు వచ్చినా, చిన్న జలుబు వచ్చినా మనిషికి తీవ్రమైన భయం రావటం, కొంచెం నీరసం వచ్చినా ఒకలాంటి ఆందోళన ప్రతి మనిషిని వేధిస్తూనే ఉంది. ఇవి చాలా అన్నట్టు మానసికమైన ఒత్తిళ్లు ఎక్కువైపోయి ఏ రీతిగా జీవించాలో అర్థం కాక, అప్పులు ఎలా కట్టాలో, చిట్టీలు ఎలా కట్టాలో, ఫైనాన్స్ ఎలా తీర్చుకోవాలో, క్రెడిట్ కార్డ్స్, లోన్స్ అని అనేక మందికి అప్పులు ఇచ్చి లేదా అప్పులు తీసుకొని ఇంటి రెంట్ విషయంలో కానీ ఆర్థికమైన పరిస్థితులు అనేకులు భయంతో బతుకుతున్నారు. వీటన్నిటికీ మరి ఇంకొకటి సమకూడినట్లుగా, యాడ్ అయినట్లుగా కుటుంబంలో మనస్పర్ధనలు, రాంగ్ కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల భార్యాభర్తల మధ్యలో సమస్యలు, తల్లిదండ్రులు బిడ్డల మధ్యలో సమస్యలు, అత్త కోడళ్లకు, మామాళ్ళులకు, తోటి కోడళ్లకు, బంధువుల్లో ఒకరంటే ఒకరికి పడక, ఒకరి మాట ఒకరికి ఇంకొక రీతిగా అర్థమయ్యి మానసికమైన ఒత్తిళ్ళు, భయంకరమైన స్థితిలో ఉన్న నేడు అనేక మంది జీవితాలను ఈరోజు ప్రభు నా ఎదుట పెట్టాడు. ఏ విషయం గురించి మాట్లాడాలని నేను ఆలోచిస్తూ ప్రభు సన్నిధిలో గడుపుతున్నప్పుడు అనేక రకములైన భయాలతో, బాధలతో, సమస్యలతో నలిగిపోతున్న వ్యక్తులను దేవుడు నాకు చూపించాడు. అందుకే ప్రార్థనాపూర్వకంగా ఈ అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ మాటలు వింటున్న నీవు కూడా ప్రాణభయంతో జీవిస్తున్నావా? ఆర్థికమైన పరిస్థితుల్లో నలిగిపోతూ రేపేమి తినాలో, రేపు ఎలా గడవాలో కూడా తెలియని భయంతో జీవిస్తున్నావా? కుటుంబంలో సమస్యలతో నలిగిపోతున్నావా? బయట నిజంగా ఒక వివాహానికి వెళ్ళి 70 మంది కరోనా అంటించుకొని వచ్చారు. బయటికి వెళ్ళాలన్నా భయమే. రోగం అనేది ఎలా అయినా రావచ్చు. డబ్బులు ఇచ్చిపుచ్చుకున్నా వస్తుందంటే ఆ ఇచ్చిపుచ్చుకునే అవసరం లేకుండా బ్రతకడం చాలా కష్టమైన పరిస్థితే. నేను అనుకుంటాను, యెహోవా పట్టణమును కావలి కాయనిడలా దాని కావలి కాయవారు రాత్రంతా మేలుకుంటే వ్యర్థమే. కాపాడవలసిన ప్రభు సహాయాన్ని మనం కోరకపోతే ఈ లోకంలో నీవు నమ్ముకున్న నీ డబ్బు, నీ బంగారం, వైద్యులు కానీ ఎవరైనా సరే నీ ప్రాణాన్ని ఎవరు కాపాడలేరు. నిన్ను సృష్టించిన నీ ప్రభువు మాత్రమే నీ ప్రాణాన్ని కాపాడగలడు. ఈరోజు మనం ఆయన వైపు తిరుగుదాం, ఆయన సహాయాన్ని కోరుకుందాం. సమస్యలన్నీ కూడా మనిషి జీవితంలో ప్రతి కోణంలో కూడా సమస్యలు ఎదురవుతూనే, ఒకటి కాకపోతే ఒకటి తర్వాత ఒకటి. శారీరకమైన ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి, ఆత్మలో కూడా కొన్నిసార్లు శోధనలు, రకరకాల సమస్యలతో సతమతమైతూ కృంగిపోతున్న ఓ ప్రియబిడ్డ, ఈరోజు ప్రభు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు కూడా దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉండు. తప్పకుండా ప్రభు నేను దర్శిస్తాడని నేను ఎంతో విశ్వాసంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను.
సమస్యలు రావటం సహజమే. అయితే ఆ సమస్యల్ని నీవు ఎలా అందుకుంటున్నావో, దానిని నీవు ఎలా రెస్పాండ్ అవుతున్నావు అన్నది చాలా ప్రాముఖ్యం. సమస్యలు వస్తూ పోతూ ఉంటాయి. సముద్రము అద్దరున నిలబడినప్పుడు అలా వచ్చి నిన్ను తాకుతుంది. ఆ తర్వాత ఎంత వేగంగా వచ్చి నిన్ను తాకిందో అంత వేగంగా అది తిరిగి వెళ్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. బైబిల్ గ్రంథంలో ఈ మాట రాయబడింది కదా, వారు బాకా లోయలో బడి వెళ్ళుచు జలమయమవుతారని దేవుని వాక్యంలో ఈ మాట రాయబడింది. చూడండి, కీర్తనల గ్రంథంలో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వారందరూ తెరిచి 84వ కీర్తన 6వ వచనంలో, వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. దాని లోబడి వెళ్ళుచు. జస్ట్ ఇట్ ఈస్ ఎ పాసింగ్ వే, ఇట్స్ నాట్ యువర్ పర్మనెంట్ ప్లేస్. అది శాశ్వతంగా నిలిచే స్థలం కాదు. నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న సమస్యలు, దుఃఖాలు, వేదనలు, రోదనలు అవి శాశ్వతంగా నిలిచిపోయేవి కాదు. అది నిన్ను అలా దాటి వెళ్ళిపోతాయి. అలా వచ్చి నిన్ను కొట్టి వెళ్ళిపోయినట్లుగా సమస్యలు నీ జీవితాన్ని తాకి వెళ్ళిపోతాయి. ఆ టైంలో నీవు ఎలా స్పందిస్తున్నావు అన్నదే చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇటువంటి సమస్యాత్మకమైన పరిస్థితిలో కొంతమంది ఏం చేస్తారంటే సమస్యలు ఎవ్వరికీ చెప్పకుండా కప్పేసుకుంటుంటారు, కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అస్సలు బయటపడరు, ఎవ్వరికి తమ బాధ చెప్పుకోరు. లోపలే కుమిలిపోతూ, కృంగిపోతూ, నలిగిపోతూ ఉంటారు. ఇది ఒక రకమైన ప్రజల యొక్క వ్యక్తిత్వం. అయితే మరికొంతమంది ఏం చేస్తారంటే ఇక చేతులు ఎత్తేసి ఇక నా వల్ల కాదు అని ఓడిపోయి జీవితాన్ని ముగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. నీ జీవితం చాలా విలువైంది ప్రియ దేవుని బిడ్డ. దేవుడు నిన్ను చావడానికి పుట్టించలేదు. దేవుడు నీకు ఇచ్చిన జీవితంలో ఏదో ఒకటి సాధిస్తావని, భూమి మీద ప్రభువును మహిమపరుస్తావని, ఆయన రాజ్య నిర్మాణంలో నువ్వు కూడా ఒక రాయి వేసి కడతావని దేవుడు నిన్ను సృష్టించాడే. కానీ నీకు బాధ అనిపించగానే ఓడిపోయి చచ్చిపోవడానికి దేవుడు నిన్ను తయారు చేయలేదు. నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే, ఒక విషయం మర్చిపోవద్దు, నువ్వు చాలా విలువైన వ్యక్తివి. యేసే నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే తన ప్రేమను రుజువుపరచుకోవడానికి తన ప్రాణం నీ కొరకు ఇచ్చాడు. తన రక్తంతో నిన్ను కొనుక్కున్నాడు. లోకంలో ఎవరు ఈ మాట అనకపోయి ఉండొచ్చు, నా సొత్తు అని దేవుడు నిన్ను పిలిచాడు. నీవెవరి ప్రాపర్టీవో తెలుసా? యేసయ్య ప్రాపర్టీవి నీవు, ఆయన సొత్తువు నీవు. నిన్ను ముడితే ఆయనను ముట్టినట్టే. అంతగా ప్రభు నిన్ను భద్రపరుస్తుండగా నీ జీవితంలో ఓడిపోయానని చేతులు ఎత్తేసి నీవు విజయాన్ని పొందకుండా నీ జీవితాన్ని ముగించుకొని ఆలోచిస్తున్నావా? ఈరోజు నీవు ఈ ఆలోచన విరమించుకో. బ్రతికి సాధించి విజయాన్ని పొందుకోవడానికి దేవుడు నిన్ను సృష్టించాడు. ఆయనకు నీ మీద ఉన్నతమైన తలంపులు ఉన్నాయన్న విషయం మర్చిపోద్దు. మరికొంతమంది మరొక జాతి లేదా మరొక గుంపు వారు ఏం చేస్తారంటే సమస్య రాగానే భయంకరమైన ఒత్తిడి, భయంకరమైన ఆందోళన, కంగారు పడిపోతుంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. అది సమస్య చాలా చిన్నదైనా వీరి కళ్ళలో ఆ సమస్య చాలా పెద్దదిగా చూస్తుంటారు. ఇక్కడ దావీదుని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. గొలియాతు చాలా పెద్దవాడు, చాలా ఆజానుబాహుడు, ఎంతో బలాఢ్యుడు, చాలా బలమైన వాడు. 40 దినముల నుండి ఇశ్రాయేలు ప్రజలను సవాలు వేస్తూ ఒక్కడు రండి అనే కేకలు వేస్తున్నాడు. ప్రజలందరూ గొలియాతును చూస్తున్నారు, గొలియాతులో ఉన్న శక్తిని చూస్తున్నారు. ప్రజలందరూ గొలియాతు యొక్క బలమును, అతని రూపమును, అతని లక్ష్యమును చూస్తున్నారు. అతని రూపమును, అతని స్వారూప్యమును, అతని యొక్క మాటలను చూస్తున్నారు. కానీ దావీదు జీవితంలో గొప్ప కార్యం ఏంటంటే, దావీదు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, దావీదు గొలియాతు కంటే చాలా చిన్నవాడు. దావీదు గొలియాతు కంటే చాలా బలహీనుడు. గొలియాతు దగ్గర ఉన్న ఆయుధాలు దావీదు దగ్గర ఒక్కటి కూడా లేవు. దావీదు గొలియాతును పోలిస్తే అసలు ఎక్కడ కూడా పోలికలో పొంతన కూడా లేదు. అలాంటిది దావీదు గొలియాతుని ఎలా జయించాడు అని అంటే, దావీదు గొలియాతును చూడలేదు కానీ గొలియాతు కంటే గొప్పవాడైన ప్రభువును చూశాడు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా ఈ విషయం తెలుసుకోవాలి. నీకున్న సమస్య నీకంటే పెద్దదై ఉండొచ్చు, నీకంటే బలమైనదై ఉండొచ్చు, నీకంటే చాలా శక్తివంతమైనదై ఉండొచ్చు. నీవు నీ అంతలుగా పోరాడితే విజయం పొందకపోవచ్చు. ఎస్, నేను కూడా అందుకు ఒప్పుకుంటాను. కానీ నీవు చూస్తున్న నీ సమస్య కంటే నీ దేవుడు గొప్పవాడు.
నీవు చూస్తున్న నీ పరిస్థితి కంటే నీ దేవుడు గొప్పవాడు. ఏ స్థితికైనా ఆయన సరిపోయినవాడు, ఆయన చాలినవాడు, ఆయన సర్వశక్తిమంతుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక అది రోగమే కానీ, అది సమస్య కానీ, అది ఆర్థిక పరిస్థితే కానీ, వాట్ ఎవర్ మేబీ, అది ఏ సమస్య అయినప్పటికీ అంతకంటే ఎన్నో కోట్ల రెట్లు శక్తిమంతుడైన ప్రభువుని చూద్దాం. నీ అంతలో నీవు పోరాడితే ఏమాత్రం విజయం పొందలేవు, అది నిజమే. అయితే ప్రభు సహాయాన్ని పొందుకుంటే ఓడిపోయేవాడు ఎవరు ఉండడు. కనుక సమస్యల్లో ప్రభు సహాయాన్ని పొందుకునే వారిగా ఉందాం. దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథం 23వ కీర్తన మనందరికి తెలిసిన 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, దో ఐ పాస్ త్రూ ద వ్యాలీ. చూడండి, అందులో గుండా సంచరిస్తున్నావు. జస్ట్ అదొక నీ యొక్క యాత్రా మార్గంలో అది ఒక భాగం మాత్రమే. అలా వెళ్ళిపోతుంటావు. ఆ చీకటి లోయలో నువ్వు సంచరించినప్పుడు ఒక విషయం మర్చిపోవద్దు, నీ ప్రభువు నీతో ఉన్నాడన్న విషయం మర్చిపోవద్దు. ఆ సమయంలో దేవుని వాగ్దానాలను చేతబట్టుకొని, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు చేతబట్టుకొని, ప్రభా నిన్ను విడువను, ఎడబాయనని వాగ్దానం చేసిన దేవా, నీవు నాతో ఉన్నందుకు వందనాలు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నేను ఎంత మాత్రం విడిచిపోదని వాగ్దానం చేశావు కదా అని దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను చేత పట్టుకొని, నమ్ముతున్నానండి, దేవుడు చేస్తాడని నమ్ముతున్నానండి, నమ్ముట మాత్రమే కాదు, నీ నోటితో దాన్ని ప్రకటించినప్పుడు నీవు స్వస్థత పొందుతావు, నీవు విడుదల పొందుతావు. నీ నోటితో దాన్ని ప్రకటించడం ప్రారంభించు. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యేసు ప్రభు ఆ మార్గమున వచ్చాడని తెలిసినప్పుడు తన ఇంటి నుండి ప్రభు దగ్గరకు వెళ్ళేంత వరకు అనుకొని 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 ఆయన వస్త్రపు టంచును నేను ముట్టినడలా బాగుపడదునని అనుకొని వెళ్ళింది. ఆమె ప్రకటిస్తూ ప్రొక్లెయిమ్ చేస్తూ వెళ్ళింది. ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా అందుకు చాలినవాడు ప్రభు కనుక ఆ వాగ్దానాలను చేతపట్టుకొని నీ నోటితో ప్రకటించి ఉచ్చరించి దేవుని యొక్క గొప్ప విడుదలను నీవు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నా. క్లిష్ట పరిస్థితుల్లో ప్రభువును ఆరాధించడం నేర్చుకోవాలి. దుఃఖ పరిస్థితుల్లో, వేదనలో, రోదనలో, వ్యాధిలో, బాధలో, సమస్యలు నీవు ఉన్నావా? అయితే ఆ సమస్యను బట్టి ప్రభువును స్తుతించు. దేవా, ఇంతగా నేను దిగిపోయినా నువ్వు నా చేయి విడవలేదు ప్రవ్వా, నువ్వు నాతో ఉన్నావు ప్రవ్వా, అందుకు నీకు వందనాలు. మరి ఇంగ్లీష్లో ఒక సాంగ్ ఉంది, ఈవెన్ వెన్ ఐ డోంట్ ఫీల్ దట్ యు ఆర్ వర్కింగ్. నీవు కనబడతలేదు, నేను చూడలేకపోతున్నాను, నువ్వు నాతో ఉన్నావని, నీ సన్నిధి నాతో ఉందని నాకు కనబడట్లేదు, నాకు అనిపించట్లేదు. బట్ యు నెవర్ స్టాప్ వర్కింగ్. నీవు పనిచేయడం, కానీ నీవు పనిచేయడం మానలేదు ప్రవ్వా. నువ్వు నాకు కనబడకపోయినా, నువ్వు నాకు తోడుగా ఉన్నావని నాకు అనిపించకపోయినా, నువ్వు మాత్రం నీ కార్యాన్ని ఆపలేదు ప్రవ్వా. నిజమే, ఈ పాట నిజంగా నాకు చాలా సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. నిజంగా దేవుడు మనతో ఉన్నాడు, మన పక్షమున ఉన్నాడు, భయపడాల్సిన అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో మరి సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది చూడండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 31వ వచనంలో, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారము చెప్పి వాళ్ళు అంటున్నారు, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశం, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి కూడా అట్లే ఉంటిమి అంటున్నారు. మరి 12 మందిని వేగుల వారిని కనానుకు పంపించినప్పుడు ఆ 12 మందిలో 10 మంది కూడా చెడ్డ సమాచారం పట్టుకొని వచ్చారు. మన వల్ల కాదు, కనానుకు మనం పోలేము, వాళ్ళ దృష్టికి మనం మిడతల్లాగా ఉన్నాం. ఇంకో విషయం చెప్పాలంటే అసలు మా దృష్టికి మేము కూడా మిడతల్లాగా కనబడుతున్నాం, మనం పోలేము, వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళు మనుషులనే తినేస్తారు, వాళ్ళు నరమాంస భక్షకులు అని భయపెట్టేస్తూ ఉంటే 14వ వచనంలో చూడండి, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి.
చూడండి, ప్రజలు ఆ 10 మంది ఇచ్చిన సమాచారాన్ని పట్టుకొని ప్రజలందరూ భయపడిపోయారు, కంగారు పడిపోయారు. ఐగుప్తులో నుండి 40 సంవత్సరాలు కష్టపడి తిరిగి 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 అరణ్య బాటలో ఎడారి ప్రయాణం చేస్తూ ఎంతో ప్రయాసపడి ఇంత పెద్ద సైన్య సమూహాన్ని పట్టుకొని కానాను దాకా వచ్చిన తర్వాత పోలేము, చేరలేము అని అంటే ఎంత విచారకరమైన విషయం. ప్రజలందరూ కూడా ఆశను పోగొట్టుకున్నారు, వారి లోపల ఉన్న నిరీక్షణ పోగొట్టుకున్నారు, వారికి ఉన్న ఆశలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు విశ్వాసం పోయింది, ఏడుపు మొదలైంది. చాలాసార్లు మన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితి. ఒక దుర్వార్త నీ హృదయాన్ని కృంగజేస్తుందా? ఒక దుఃఖకరమైన వార్త నీ జీవితానికి తీరని బాధను మిగులుస్తుందా? ఎంతో ఆందోళనకరమైన మాటలు వింటున్నప్పుడు నీవు కృంగిపోతున్నావా? చూడండి, ప్రజలు ధైర్యము చెడి కూలిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు అంటున్నాడు 11వ వచనంలో, యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటిని చూచి వారు నమ్మకయుందురు? అరణ్యంలో నేను ఎలా పోషించాను, బండ నుండి నీళ్లు రప్పించాను, నేను ఎంతో సమృద్ధినిచ్చాను, ఆకాశ పక్షులను పంపించాను, ఎంతో సమృద్ధిని కరువైన పరిస్థితిలో ఉన్నప్పుడు నేను పోషించాను. ఇన్ని అద్భుత కార్యాలు చేసిన ఎందుకు భయపడుతున్నారు అని నిజంగా ప్రభు బాధపడుతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు కృంగిపోతున్నావా? పరిస్థితులను చూసి నీవు ధైర్యాన్ని చెడిపోయి కూలిపోతున్నావా? ఒక్కసారి నీవు ఆలోచన చేయాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నా. నీవు పోవాల్సిన అవసరత ఎంత మాత్రమూ లేదని దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, మరి ప్రజలు ఆ 10 మంది మాట్లాడినప్పుడు ప్రజలు ధైర్యము చెడిపోయినట్లుగా, ప్రజలు కృంగిపోయినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. కొన్నిసార్లు కొన్ని మాటలు మనల్ని ఎంతో మానసికంగా వేదనకు కృంగిపోవడానికి కారణమైపోతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితిలో మానవుల మాటలు మనల్ని ఆదరించలేవు, కానీ ఆదరించగలిగిన మన ప్రభు అయిన యేసయ్య మాటలు మనల్ని ఇంకను బలపరుస్తుంటాయని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండములో ఒక మాట రాయబడింది చూడండి, 31వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. మోషే యెహోషువను బలపరుస్తూ ధైర్యపరుస్తూ అంటున్నాడు 8వ వచనంలో, 31వ అధ్యాయం 8వ వచనంలో, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయం పొందకుమని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పెను. దేవుడు నీ ముందున్నాడు, దేవుడు నీ ముందర నడుస్తున్నాడు, నీవు భయపడాల్సిన అవసరం లేదు, నీ విస్మయం చెందాల్సిన అవసరం లేదని మోషే ఇశ్రాయేలు ప్రజలను అలాగే యెహోషువను ధైర్యపరుస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆనాడు యెహోషువను బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను కూడా బలపరుస్తున్నాడు. నీవు కృంగిపోవాల్సిన అవసరత ఎంత మాత్రమూ లేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ ముందర నడుస్తున్నాడు. నీ ముందర నడిచేవాడు సమస్య వస్తే మొదటిగా ఎదుర్కోవాల్సింది ఆయనే. ఆయనను దాటే నీ మీదకి రావాలి. లోకంలో చాలామంది అంటారు కదా, నేనున్నంత వరకు నీకే హాని రాదు, ఏ సమస్య వచ్చినా నన్ను దాటే నిన్ను చేరాలి అంటారు కదా. మరి ప్రభు ఈ మాట ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. నీ ముందర నడుచువాడు నీ దేవుడనే యెహోవాయే. సింహం వచ్చినా మొదట ఆయన మీద పడాలి, సమస్య వచ్చినా మొదట ఆయన్ని ఎదుర్కోవాలి, ఆయనను దాటి నిన్ను రావాలి, ఆయనను దాటి నీ దగ్గరకు రావాలి. కనుక సమస్య వచ్చినప్పుడు దాన్ని చక్కగా పరిష్కరించగలిగిన దేవుడు, సమస్యలన్నిటికీ సమాధానం చెప్పగలిగిన ఏకైక ప్రభు మన యేసయ్య. ఆయన మీద ఆధారపడిన వాడెన్నడూ కూడా సిగ్గుపడడని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో జీవితం ద్వారా తన జీవితంలో ఎంతో భయంకరమైన దుఃఖంలోనికి, నిరాశలోనికి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి జీవితాన్ని మీ ఎదుట పెట్టాలని ఆశపడుతున్నారు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో, 9, 10 వచనాల్లో ఈ మాట రాయబడి ఉంటుంది చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయం 9, 10 వచనాలు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను, వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను.
ఇక్కడ మనం గమనించినట్లయితే యబ్బేజు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే అతని జీవితంలో అతని తల్లి అతన్ని కంటున్నప్పుడే ఈ మాట అనిందట, వేదన పడి ఇతని కన్నాను. ఎంతో ప్రసవేదన పడతారు అనేక మంది తల్లులు, కానీ ఈ తల్లి సహజంగా పడే ప్రసవేదన కంటే యబ్బేజు ద్వారా మరింత వేదన, మరింత దుఃఖము ఆమె కలిగింది. కాబట్టి వేదన పడి ఇతని కంటిని అని అతని జీవితంలో వేదన అనే అర్థం ఇచ్చు యబ్బేజు అని అతనికి పేరు పెట్టింది. ఎంత విచారకరం! తన జీవితం అంతా వేదనగా పిలువబడుతుంది. ఎవరు చూసినా అతను చూడగానే అతని తల్లి వేదనను గుర్తొచ్చేలాగా, అతను చూడగానే వేదన వేదన అని ఇతరులు కూడా పరిహసించే రీతిగా యబ్బేజు జీవితం ఉంది. అతన్ని ఏ కార్యక్రమాలకు పిలవాలన్నా వేదన కలిగిన వాడు. కార్యక్రమాలకు వస్తే ఏమి జరుగుతుందో అని ప్రతి ఒక్కరు కూడా అతన్ని తక్కువగా చూడటం, అతన్ని హీనంగా చూడటం, అతన్ని కించపరచడం అతని జీవితంలో నిరుత్సాహంకు ఒక కారణమైంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు జీవితంలో నిరుత్సాహాన్ని అనుభవిస్తున్నావా? ఎవరు నన్ను ప్రేమించట్లేదని, ఎవరు నన్ను పలకరించట్లేదని, ఎవరు నన్ను ధైర్యపరచట్లేదని, ప్రేమగా పలకరించేవారు కరువైపోయారని నిరాశలో, నిస్పృహలో, ఒంటరితనంలో, సమస్యల్లో కృంగిపోతున్నావా? వేదన పడిన యబ్బేజు నీకు ఈరోజు ఆయన జీవితం ద్వారా ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. యబ్బేజు జీవితంలో దుఃఖం, యబ్బేజు జీవితంలో నిజంగానే వేదన అనుభవిస్తున్నాడు. అతని పేరుకు తగ్గట్లుగా అతని జీవితం అంతా వేదన, దుఃఖము, రోదన కలిగి అనుభవిస్తున్నప్పుడు ఒకసారి యబ్బేజు ఇలా అనుకున్నాడు, ఎంతకాలం ఇలాంటి వేదనతో నేను గడపాలి? ఎంతకాలం ఎవరో నన్ను చూస్తున్నప్పుడు అలా నేను ఎందుకు జీవించాలి? నన్ను వేదనగా ప్రజలు చూస్తున్నారు, నన్ను వేదనగా ప్రజలు చిత్రీకరిస్తున్నారు. వాళ్ళెవరో నిర్దేశించినట్లుగా నేనెందుకు బ్రతకాలి? నా జీవితాన్ని నేను ఎందుకు మార్చుకోకూడదు? లోకంలో ఎవరిని ఆశ్రయించినా ఈ వేదన నుండి ఇతన్ని ఆనందంలోనికి మార్చగలిగిన వారు ఎవరూ లేరు. డాక్టర్ దగ్గరకు వెళ్తే మరి రోగం నుండి బయటకు వచ్చే పరిష్కారం చేస్తారేమో, కానీ మరి ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళినా, మరి బంధువుల దగ్గరికి వెళ్ళినా, స్నేహితుల దగ్గరికి వెళ్ళినా కొంచెం సేపు మాటలతో ఊరడిస్తారేమో, కానీ నీ హృదయంలో నిజముగా కలుగుతున్న వేదన నుండి సంపూర్ణంగా పరిష్కరించగలిగిన మార్గం ఈ లోకంలో ఏ వ్యక్తి దగ్గర లేదని మరొకసారి మిమ్మల్ని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. సృష్టికర్త అయిన వాడు, సర్వశక్తిమంతుడు, ప్రార్థన ఆలకించే దేవుని యొద్ద మాత్రమే నీ సమస్యకు పరిష్కారం ఉంది. వేదన నుండి ఆశీర్వాదంలోనికి రావాలనుకుంటే తప్పకుండా నా ప్రభు దగ్గరకు నువ్వు రావాల్సిందే. చూడండి, మరి వేదనతో ఉన్న యబ్బేజు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. ఒక భారముతో, దుఃఖముతో, హృదయంలో ఎంతో బాధతో దేవుని సన్నిధికి వచ్చాడు. ప్రభా, నా జీవితాన్ని మార్చయ్యా, నా జీవితంలో మారా అనుభవము, చేదైన అనుభవము, వేదనతో కూడిన జీవితము, నిజమైన సంతోషం లేదు, పేదరికం ఎక్కువైపోయింది, దారిద్రం ఎక్కువైపోయింది, అసమాధానం ఎక్కువైపోయింది, నెమ్మది లేదు, నిద్ర లేదు, సంతోషం లేదు. ప్రభువా, నాకు సంతోషం కావాలి, నాకు సమాధానం కావాలి అన్నట్లుగా ప్రభు సన్నిధిలో కేకలు వేస్తూ ప్రార్థిస్తున్న యబ్బేజును ఒకసారి మనం చూడాలి. అనేక మంది నిరుత్సాహపరిచే మాటలు, నీ పేరు యబ్బేజును ఎందుకు పెట్టారయ్యా? అంత వేదన ఏం తెచ్చావు నాయనా? నీవు వేదనకరంగా పుట్టావా? ఓహో, నీ తల్లిని అంతగా బాధ పెట్టావా అని అందరూ మాట్లాడుతుంటే ఈ సూటిపోటి మాటలు అతని జీవితాన్ని మరింతగా గుచ్చి మరింతగా వేదన కలుగు చేశాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా సూటిపోటి మాటలతో బాధను అనుభవిస్తున్నావా? దుఃఖములో ఉన్నావా? నలిగిపోతున్నావా? మానని గాయాలు నీకున్నాయా? అనేక మంది మాటలతో నిన్ను గాయపరిచారా? ఆ మాటలను మర్చిపోలేకపోతున్నావా? ఒక్క నిమిషం ప్రభు వైపు చూడు. సృష్టికర్త అయిన ప్రభు దగ్గరకు రా. నిన్ను ప్రేమిస్తున్న నీ ప్రభు దగ్గరకు రా. ఆయన నీ దుఃఖమంతా మర్చిపోయేలాగా, మబ్బులు పోయినట్లుగా నీ దుఃఖాన్ని తొలగించే గొప్ప దేవుడు మన ప్రభు. హల్లెలూయా. కనుక యబ్బేజు ప్రార్థనలో మొట్టమొదటి మాట ఇలా అన్నాడు, నిశ్చయముగా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నీవు ప్రభా, నీవు నన్ను ఆశీర్వదించాలి. నిజమే, ఆశీర్వాదం కావాలని ఉద్యోగాలకో, వ్యాపారాలకో, లేక డబ్బు సంపాదించే మార్గాల్లోకి వెళ్ళి దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పడం కాదు, కానీ నిశ్చయముగా నీవు అని ప్రభు వైపు చూస్తున్నాడు. ప్రభా, నీవే నన్ను ఆశీర్వదించాలి, నిశ్చయముగా నీవు నన్ను
నన్ను ఆశీర్వదించాలి ప్రభువా. అవును, ఆశీర్వాదం కొరకు ఎంతోమందిని వెతికాను, ఎన్నెన్నో చోట్లకు వెళ్ళాను, ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాను, కానీ నిజమైన ఆశీర్వాదం నాకు దొరకలేదు. ఇదిగో నీ వైపు వచ్చాను ప్రభువా. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు ప్రభువా అని ఎంతో ఆశతో, ఎంతో కోరికతో, వాంఛతో ప్రభు పాదాల దగ్గరకు వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టార్జితము చేత, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని దేవుని వాక్యం చెబుతుంది. నీవెంత సంపాదించినా చూడండి, ఈ రోజుల్లో 50,000 1,00,000 సంపాదించిన తర్వాత ఆ నెలలోనే వైద్యానికి అయ్యే ఖర్చు 2 లక్షలు 3 లక్షలు అయిన వాళ్ళు కూడా లేకపోలేదు. మనం సంపాదించిందంతా నెల నిండక ముందే, నెల ముగించక ముందే అయిపోతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. నీవు నమ్ముకున్న నీ డబ్బు నీ ఆశీర్వాదాన్ని ఇవ్వలేదు, నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వలేదు. ఆశీర్వాదం అంటే డబ్బు మాత్రమే కాదు సుమా, ఆశీర్వాదం అంటే నీ బంగారం మాత్రమే కాదు సుమా. ఇది లోక సంబంధమైనది. పర సంబంధమైన ఆశీర్వాదం నీవు పొందుకోవాలి. నీవు దీవించబడిన అనుభవంలోనికి వెళ్ళాలి. నీవు నీటి కాలువ యోరన నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక ఫలించు చెట్టు వలె నీవు ఉండాలి. ఫలవంతమైన జీవితం నీవు జీవించాలి. నీ జీవితంలో సంతోషం, శాంతి, నెమ్మది, ఆనందం అనుభవించాలి. ఆర్థికంగా నీవే స్థితిలో ఉన్నా నీవు మనస్సులో నెమ్మదిని అనుభవించే స్థాయికి ఎదగాలి. దేవునితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. ఈ లోకంలో ఎన్నో చోట్లకు వెళ్ళాను, వేదనతోనే వెళ్ళాను, వేదనతోనే వచ్చాను. నా వేదనను తీసిన వారు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభువా. నాకు నీవు కావాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి. ఈరోజు ఇది కూడా నీ ప్రార్థన అయి ఉంటే ప్రభు నేను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఎబ్బేజు ప్రార్థనలో 2వ మాట అంటున్నాడు, నా సరిహద్దును విశాలపరిచి, ఎక్స్టెండ్ మై బౌండరీస్. అవును ప్రభువా, నా సరిహద్దులు విశాలపరచాలి. చాలాసార్లు మన జీవితంలో ఒక గీత గీసుకుంటాం, ఆ గీతలోనే ఉంటాం. నేను నా భర్త, నేను నా భార్య, నేను నా కుటుంబం, నేను నా ఇల్లు, అంతేగాని ఇంకొకటి కాదు అని చాలామంది మరి సరిహద్దులు గీసుకొని అందులోనే ఉంటారు. ప్రార్థన కూడా వారి కోసమే చేస్తారు, బయటకు రారు. ఆ గీతలో నుండి బయటకు రారు. మనం గీసుకున్న గీతలోనే ఉంటాం. ఇంతలోనే ఉండాలి, అంతలోనే ఉండాలని అంటుంటాం. లేదండి, ఆధ్యాత్మికమైన ఎదుగుదల మనకు కావాలి, ఆత్మీయమైన ఎదుగుదల మనకు కావాలి. మనం ఇంకొను విశాలపరచబడాలి, ఇంకొను మనకు విశాలత కావాలి. మనం ఇంకొను విశాలపరచబడిన అనుభవంలోనికి మనం రావాలని దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయములో నుండి మరి 32వ వచనంలో, నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తదను. నా హృదయాన్ని విశాలపరచు ప్రభువా, విశాలపరచు ప్రభువా అని భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అవును, మనమందరము ఇదివరకే నేను గెలిచానని, ఇదివరకే నేను పొందుకున్నానని, అయిపోయింది, నేను 30 సంవత్సరాల నుంచి రక్షణ అనుభవంలో ఉన్నాను, నేను పర్ఫెక్ట్గా ఉన్నానని చాలాసార్లు సంపూర్ణం అయిపోయామని అనుకుంటారు. లేదండి, ఈ లోకంలో ఏ మనిషి కూడా ఇంకనూ సంపూర్ణమైన వ్యక్తిగా లేడు. We are in the process of perfection. మనం ఇంకనూ సంపూర్ణతలోనికి ఎదుగుతున్నాం, మనం ఇంకనూ సంపూర్ణము చేయబడుతున్నాం. ఇంకా ఆ ప్రక్రియ ఎప్పుడు ముగించబడుతుందంటే ఈ లోకంలోనూ తుది శ్వాస విడిచినప్పుడు సంపూర్ణపరచబడే ప్రక్రియ ముగించబడుతుంది. ఇప్పటికీ ఎవరు సంపూర్ణులు కాలేదు. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ సంపూర్ణతలోనికి నన్ను పెంచు, నీ సంపూర్ణతలోనికి నన్ను మలుచు, నీ రూపములోనికి నన్ను మార్చు. నీవు నన్ను మలుస్తున్నప్పుడు నన్ను నేను నీకు అప్పగించుకునే కృప నాకు కావాలి ప్రభువా అని దేవుని వైపు చూసే వ్యక్తిగా మనం ఉండాలి. ఇదివరకే గెలిచామని అనుకోవద్దు, ఇదివరకే పొందుకున్నామని అనుకోవద్దు. తాను నిల్చున్నవాడు పడకుండా జాగ్రత్త పడమని దేవుని వాక్యం చెప్తుంది. నాకు చాలా ఇష్టమైన మాట, యోహాను సువార్తలో ప్రభు బాప్తిసం ఇచ్చి యోహాను గురించి మాట్లాడుతూ అంటాడు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. అంటే హి స్టిల్, అతను ఇంకనూ మండుతూనే ఉన్నాడు, ఇంకా
ఇంకనూ ప్రకాశిస్తూనే ఉన్నాడు. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో 2 సంవత్సరాలు ప్రకాశించి మళ్ళీ ఆగిపోతాం. మళ్ళీ కొత్తగా 3వ సంవత్సరం ప్రకాశిస్తాం. 6 నెలలు అయ్యాక మళ్ళీ ఆపేస్తాం. కొత్త సంవత్సరం వస్తుందనంగా డిసెంబర్ 31వ తారీఖున అద్భుతమైన ప్రకాశంతో వెలిగిపోతూ ఉంటాం. 1వ తారీఖు బాగానే ఉంటుంది. జనవరి నెలంతా కొంచెం అట్లా ఇట్లా ఉంటుంది. ఫిబ్రవరికి వచ్చేసరికి మినుకుమంటది. డిసెంబర్కి వచ్చేసరికి మొత్తానికి ఆరిపోద్ది. మళ్ళీ డిసెంబర్ 31వ తారీఖున నూతనమైన తీర్మానాలతో మళ్ళీ మన జీవితాన్ని ప్రారంభిస్తాం. మళ్ళీ జనవరికి చాలా వేడిగా ఉంటాం. ఫిబ్రవరికి వెళ్ళా మినుకుమంటూ విశ్వాస యాత్ర ముందుకు వెళ్ళి వెనక్కు పడి ఎంత విచారకరమైన స్థితి అంటే ఎంత ముందుకెళ్ళామో అంత కింద పడిపోతే ఎన్ని సంవత్సరాలైనా మన యాత్ర సాగుతుందా? మనం ఇంకనూ ముందుకు వెళ్ళేవారిగానే ఉండాలి. ఎంత వేగంగా ముందుకు వెళ్తున్నామో అంత వేగంగా వెనక్కి వస్తే ఎంతవరకు మనం వెళ్తున్నట్లు? మన ప్రయాణం ఎంత విచారకరమైన పరిస్థితిలో ఉంది కదా. కనుక ఈరోజు మనం ప్రభు వైపు చూద్దాం. ప్రభువా, మండుచు ప్రకాశిస్తూ ఉన్న దీపం వలె నన్ను చేయి ప్రభువా. నేను మండాలి, అంత మాత్రమే కాదు, నేను ప్రకాశించే వ్యక్తిగా నేను జీవించాలి ప్రభువా అని మనం ప్రభుని అడిగేవారిగా ఉండాలని ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం దేవుని కొరకు మండుతూ ఉండాలి, దేవుని కొరకు ప్రకాశిస్తూ ఉండాలి. ఆత్మీయ జీవితంలో సంతృప్తి ఎప్పుడూ ఉండకూడదు. ద మోర్ డీపర్ యు గో, నీవు లోతుకు వెళ్తున్నా కొద్దీ నీవు అసంతృప్తి ఎక్కువగా కనబడాలి. ఇంకా నువ్వు అసంతృప్తిగానే ఉండాలి. నీలో తృప్తి కనబడకూడదు. ఆకలి ఎక్కువ అవుతూ ఉండాలి, దాహం ఎక్కువ అవుతూ ఉండాలి. నీవు దేవునిలో ఎదుగుతున్నా కొద్దీ వాక్యం పట్ల ఆసక్తి పెరుగుతూ ఉండాలి, ప్రార్థన పట్ల ఆసక్తి పెరుగుతూ ఉండాలి, దేవుని పట్ల నీకున్న ప్రేమ పెరుగుతూ ఉండాలి. నీకు దేవుని మీద ఉన్న ప్రేమ పెరుగుతుందంటే అర్థం ఏంటంటే నీవు లోతుల్లోకి వస్తున్నావు. హల్లెలూయా. వాక్యం ఇంకా చదవాలని నీకు అనిపిస్తుందా? అయితే నీవు లోతుల్లోకి వస్తున్నావు. దేవునితో గంట మాట్లాడుతుంటే తృప్తి అనిపించట్లేదా? ఇంకో గంట మాట్లాడాలని అనిపిస్తుందా? అయితే నీవు లోతుల్లోకి వస్తున్నావు. మరి ఒకవేళ ఇలా నీకు అనిపించట్లేదా? దేవునితో మాట్లాడాలని అనిపించట్లేదా? దేవుని మీద నీకు ప్రేమ అనిపించట్లేదా? దేవునితో గడపాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావా? చాలా బోరింగ్గా ఫీల్ అవుతున్నావా? అయితే నీవెక్కడో ఒడ్డునే ఉన్నావు, కానీ లోతుల్లో లేవన్న విషయం మరోసారి నీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, లోతునకు నీ దోణెను లోతునకు నడిపించని దేవుడు పేతున్నట్లుగా ఈరోజు ఈ మాటలు వింటున్న నీతో ప్రభు అంటున్నాడు, నా ప్రియమైన బిడ్డ, నీ జీవితపు దోణెను లోతునకు నడిపించు. ఎంతకాలం ఒడ్డునే ఉండి ప్రయాసపడతావు? ఎన్ని సంవత్సరాలు ఇంక నువ్వు ఒడ్డులోనే ఉంటావు? రా లోపలికి. విస్తారమైన ఆశీర్వాదాలు నీ కొరకు పొంచి ఉన్నాయి. శ్రేష్టమైన ఈవులు నీ కొరకు పొంచి ఉన్నాయి. ఎన్నో శ్రేష్టమైనవి నీ కొరకు దాచి ఉంచారు. నీవు ఇంకా ఒడ్డులోనే కొట్టుకులాడతాయి. ఎలాగా? కమాన్, రా లోపలికి రా, లోతుల్లోనికి రా. ఏ చెట్టు అయితే వేర్లు లోతుగా ఉంటాయో ఆ చెట్టు బహిరంగంగా చాలా బలంగా ఉంటుంది. వేరు లోతునకు వేరు తంతుందో అది చాలా బలంగా దృఢంగా ఉంటుంది. ఈ మాటలు వింటున్న నీ జీవితపు వేర్లు, నీ రహస్య ప్రార్థన జీవితపు వేర్లు లోతుల్లో నాటబడి ఉన్నాయా? అవి లోతుల్లోనికి వెళ్తున్నాయా? లేక పైనే ఉంటే గాలి వస్తే పడిపోతావు, పైనే ఉంటే చిన్న సమస్య వస్తే పడిపోతావు, చిన్న బాధ వస్తే పడిపోతావు, కూలిపోతావు, కృంగిపోతావు, సమస్యలు నలిగిపోతావు. ఈరోజు ప్రభు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ రహస్య ప్రార్థన జీవితం అన్న వేర్లు లోతులకు వెళ్ళనివ్వు, లోతునకు నీ దోణను నడిపించు. అంత మాత్రమే కాదు, వాక్యపు వర్షం నీ మీద పడుతున్నప్పుడు దేవుని వాక్యపు వర్షం చేత నీవు సంపూర్ణంగా తడిసిపోయి ఆ వాక్యపు అనుభూతిలోనికి నువ్వు వెళ్ళాలని ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సంతృప్తి పడొద్దు. గంట సేపు ప్రార్థన జీవితానికి తృప్తి చెందొద్దు. 2 అధ్యాయాలు చదివేసి నేను పర్ఫెక్ట్ అని అనుకోవద్దు. నీవు ఎంత చదువుతున్నా ఇంకా చదవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు, కల్వరి శిలువలో ఆయన మరణించినప్పుడు ఆయన 7 మాటల్లో ఒక మాట, దప్పిగొని ఉన్నాను అంటున్నాడు. ఆకలేస్తుందని యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ దగ్గర మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు, నేను ఆకలిగొని ఉన్నాను. ఏ ఆకలి అంటే శరీర సంబంధమైన ఆహారమును తీర్చే ఆకలి కాదు, ఇది ఆత్మ సంబంధమైన ఆకలి. దేవునితో గడపాలి, దేవుని మాటలు వినాలి, దేవునితో మాట్లాడాలి, దేవునికి నేను దగ్గరగా జీవించాలి, దేవుని హృదయానికి నేను దగ్గరగా వెళ్ళాలి. ఆహా,
ఆహా, దావీదు జీవితాన్ని ఒకసారి మనం గమనిస్తే నా హృదయానుసారుడని దేవుడు దావీదు గురించి మాట్లాడాడు. అబ్రహాం అంటే నా స్నేహితుడు అన్నాడు. మోషే అంటే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నాడు. దానియేలు అంటే నా బహుప్రియుడు అంటున్నాడు. ఇంత చక్కటి సాక్ష్యాలు ఎలా పొందుకున్నారో తెలుసా? దేవునితో వారికి ఉన్న సత్సంబంధం, అన్యోన్యమైన అనుబంధం, దేవునితో వారికి ఉన్న ఒక నూతనమైన ఒక అనుభూతి. ఈరోజు నీవు ప్రార్థనలు ఎలా ఉన్నావు? సంతృప్తి చెందొద్దు. దేవునితో గడిపే అనుభవంలో నీవు లోతునకు వెళ్తున్నా కొద్దీ ఆకలి ఎక్కువగా ఉంటుంది. శరీర సంబంధంగా చూడండి, ఆకలి లేదంటే మందమైంది అంటారు, ఆకలి లేదంటే ఏదో రోగం ఉందంటారు, బాగా ఆకలి వేస్తుందంటే మంచి హెల్దీ పర్సన్ అంటారు. మరి ఆత్మలో కూడా నీకు ఆకలి వేయట్లేదు అంటే ఏదో ఆత్మ సంబంధమైన రోగం ఉన్నట్లే. ఆత్మలో నీకు ఆకలి ఎక్కువ అవుతుందంటే నీవు ఆత్మలో ఆరోగ్యంగా ఉన్నావన్న విషయం జ్ఞాపకమునకు తెచ్చుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నా. చూడండి, సరిహద్దులు విశాలపరచు ప్రభువా. ఇప్పుడు ఉన్న సరిహద్దుల్లో నేను ఉండడానికి ఇష్టపడతలేదు. ఐ వాంట్ టు ఎక్స్టెండ్ మై బౌండరీస్. నా సరిహద్దులు విశాలపరచు ప్రభువా. ఇంకా పెరగాలి, ఆకలి పెరగాలి, దాహం పెరగాలి, ప్రార్థన పెరగాలి, వాక్యపు సమయం పెరగాలి, నీతో గడిపే సహవాసపు సమయం పెరగాలి, నిన్ను ప్రేమించే విధానంలో ఇంకా నేను పెరగాలి, నాకున్న విశ్వాసం ఇంకా పెరగాలి, నాకున్న పరిశుద్ధత ఇంకా పెరగాలి, నాకున్న భక్తి జీవితం ఇంకా పెరగాలి అన్న ఆకలి, ఆ దాహం నీలో కనబడాలని ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యెబ్బేజు సరిహద్దుల విశాలత కోరుతున్నాడు. ఈరోజు నీవు కూడా ఆశపడుతున్నావా? ఆలోచన చేసుకుందాం. మూడవదిగా యెబ్బేజు ప్రార్థనలో మూడవ మాట, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయి ప్రభు అంటున్నాడు. నీ చేయి నాకు తోడుగా ఉండాలి. ఎందుకు దేవుని చేయి కోరుకున్నాడు యెబ్బేజు అంటే ఒకసారి ఆలోచన చేయండి. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా చాలా చేతులు పట్టుకుంటాడు. తల్లి చేయబట్టుకుంటాడు, తండ్రి చేయబట్టుకుంటాడు, తోబుట్టుల చేయబట్టుకుంటాడు, బంధువుల చేయబట్టుకుంటాడు, కాలేజీలో స్కూల్లో ఫ్రెండ్స్ చేతులు పట్టుకుంటాడు, స్నేహితుల చేతులు పట్టుకుంటాడు. చూడండి, అలాగే కొంతకాలం అయిన తర్వాత తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకుంటూ, భార్యనో బెటర్ హాఫ్ మరి భార్యనో భర్తనో చేయబట్టుకుంటారు. ఆ తర్వాత వారి పిల్లలను చేతులు పట్టుకుంటారు. ఆ తర్వాత వృద్ధాప్యంలోకి వెళ్తారు. ఎన్నో చేతులు మార్చే ఉంటారు. కానీ యెబ్బేజుకు ఒక విషయం అర్థమైపోయింది. ఈ లోకంలో ఏ చెయ్యి పట్టుకున్నా ధైర్యము రాలేదు, కానీ ఆ చెయ్యి పట్టుకుంటే వచ్చే ధైర్యమే వేరు. కానీ ఈ లోకం ఇచ్చే ధైర్యం కంటే ఆయన ఇచ్చే ధైర్యం ఎంతో గొప్పది. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నిన్ను ఎంత మాత్రము విడిచిపోదన్న ఆ వాగ్దానం ఇచ్చిన ఆ హస్తము నేను పట్టుకుంటే ఎంత ధైర్యంగానే ఉంటావో తెలుసా? యెబ్బేజు దేవుని వైపు చూస్తూ అంటున్నాడు, నీ చెయ్యి కావాలి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 14వ అధ్యాయం 24వ వచనంలో మరి పేతురు నీళ్ల మీద నడిచే ఆ అనుభవాన్ని పొందుకునేటప్పుడు నీళ్ల మీద నడుస్తూ దేవుణ్ణి అందు విశ్వాసం ఉంచి చక్కగా నీళ్ల మీద నడుస్తున్న ప్రభువుని చూసి అంటున్నాడు, అయ్యా నాకు కూడా నీళ్ళ మీద నడవాలని ఉంది, నీకు ఇష్టమైతే నాకు ఈ అవకాశం ఈ ప్రభు అంటే, అయితే రా పేతురు అని దేవుడు పిలిచాడు. నీళ్ళ మీద నడవటం ప్రారంభించాడు పేతురు. ఒక్కసారి పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇంతకు ముందు ఉన్నట్లుగా లేవు. ఒక్కసారి మొత్తం వాతావరణం మారిపోయింది. గాలి తుఫాను ప్రారంభమైంది. పేతురు యొక్క విశ్వాసాన్ని చూసి అపవాది శోధించడం ప్రారంభించాడు. దేవుని వైపు చూసిన పేతురు మెల్లగా పరిస్థితులను చూడటం మొదలుపెట్టాడు. అక్కడే మునిగిపోతున్న పరిస్థితి వచ్చింది. పేతురు నీళ్ళల్లో దిగిపోతున్నప్పుడు, పేతురు తన స్థితి మొత్తం కిందికి వెళ్ళిపోతున్నప్పుడు, పేతురు నీళ్ళల్లోకి ఉరిగిపోతున్న సమయంలో తన చేతులెత్తి, ప్రభువా నీ సహాయం నాకు కావాలి, నా చేతులు పట్టుకొని నన్ను లేవనెత్తు ప్రభువా అని తన చేయి చాపినప్పుడు తండ్రి ఆ చేయి పట్టుకున్నాడు. హల్లెలూయా! ఎంత లోతైన సముద్రంలో నువ్వు పడిపోతున్నా, ఎంత దయనీయమైన స్థితిలో నీవున్నా, బ్రతకాలన్న ఆశ నీకు లేకపోయినా, బ్రతకొచ్చు అన్న ఆశ కూడా నీకు లేకపోయినా, నీవు కంప్లీట్గా దిగజారిపోయిన స్థితిలో ఉన్నా, ఆశలన్నీ కోల్పోతున్నావా? నీ కలలన్నీ చెదిరిపోతున్నాయని నలిగిపోతున్నావా?
ఈరోజు ప్రభు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన చేయి నీకు ధైర్యమునిస్తుంది. ఆయన చేతుల్లోనికి ఏ చేయి వెళ్ళినా ఆశీర్వాదముతోనే నింపబడింది, కానీ ఆయన చేతుల్లో పెట్టిన ఏ చేయి శాపాలతో నింపబడలేదు. చూడండి, ఆ కొండ మీద ఆ చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకెళ్ళి ఆయన చేతుల్లో పెడితే 5,000 మంది కంటే ఎక్కువ మంది తిన్నంత ఆశీర్వాదం ఆయన చేతుల్లో అనుభవించాడు. ప్రియదేవుని బిడ్డ, జీవితంలో సంతోషం లేదని దుఃఖంతో కృంగిపోతూ ఒంటరితనంతో భయంతో జీవిస్తున్నావా? నీ జీవితాన్ని యేసయ్య చేతుల్లో పెడితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ స్థితిగతులను మారుస్తాడు, నూతనమైన సమృద్ధి నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. పడిపోతున్నావని భయపడొద్దు. ఆయన ఎక్కడ నుండి నువ్వు కూరుకుపోయి అగాధములో ఉండి కేక వేసినా అంతవరకు వచ్చి తన చేతులతో నిన్ను లేవనెత్తి రక్షించగలిగిన దేవుడు నీ ప్రభు. అందుకే ఎబ్బేజీలా ప్రార్థన చేశాడు, నీ చేయి నాకు తోడుగా ఉండదు, దయచేయి ప్రభా, నీ చేయి నాకు కావాలి. ఈ లోకంలో ఏ చేయి పట్టుకున్నా లేని ధైర్యం నీ చేతుల్లోనే నాకు కలుగుతుంది, కనుక నాకు నీ తోడు కావాలి ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 4వదిగా అన్నాడు, ఏ కీడు నాకు రాకుండా తప్పించు ప్రభా. నిజంగా కీడులతో విసిగిపోయాను, దుఃఖముతో విసిగిపోయాను, వేదనతో, రోదనతో, నిందలతో, అవమానములతో, పరిహాసములతో విసిగిపోయాను ప్రభా. ఇక నాకు కీడొద్దు ప్రభా, ప్రతి కీడు నుండి నన్ను తప్పించు ప్రభా అని ప్రార్థన చేశాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా సమస్యలతో విసిగిపోయావా? ఎప్పుడు సమస్యలే, ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు వ్యాధులే, ఎప్పుడు రోగమే, ఎప్పుడు దారిద్ర్యమే, ఎప్పుడు పేదరికమే, జీవితంలో సంతోషం లేకుండా ఉన్నానని బాధపడుతూ నిట్టూర్పు వేడుస్తున్నావా? ఎబ్బేజు చేసిన ప్రార్థన నీవు కూడా చేయి. ప్రభా, ఏ కీడు నాకు రాకుండా తప్పించే ప్రభా అని దేవుని సన్నిధిని, దేవుని భద్రతను కోరుకున్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయములో 18వ వచనంలో ఈ మాట ప్రభు మాట్లాడుతున్నాడు. 38వ అధ్యాయం ఇర్మియా 39వ అధ్యాయం 18వ వచనంలో, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదనని దేవుడు వాగ్దానం చేస్తున్న దేవుడు. ఆనాడు ఇర్మియాతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. 91వ కీర్తన 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదనని వాగ్దానం చేశాడు. నీవు ప్రభువును ప్రేమిస్తే తప్పకుండా ఆయనను సంరక్షిస్తాడు. కనుక చూడండి, ఎప్పుడెప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయంటే, నాకు శక్తి లేదని నువ్వు ఎప్పుడు గమనిస్తావో, నాకు శక్తి లేదని నువ్వు ఎప్పుడు గుర్తించగలుగుతావో, అప్పుడే నీవు దేవుని శక్తిని చూడగలవు, అప్పుడే దేవుని కార్యాలను అనుభవించగలవు. నీ శక్తిహీనత ముందు ఆయన శక్తి కనబడుతుంది. నా శక్తి మీద నేను ఆధారపడతానని నీ కాళ్ళ మీద నీవు నిలబడే ప్రయత్నం చేస్తూ అన్ని సమస్యలు నీవే ట్యాకిల్ చేయాలని కోరుతున్నావేమో. ఎంతవరకు నువ్వు చేయగలవంటే కొంతకాలమే, కానీ నీకున్న ప్రతి పరిస్థితుల్లో, ప్రతి స్థితిలో చాలినవాడు, అన్ని స్థితుల్లో నీకు విజయమునిచ్చే గొప్ప దేవుడు ఆయన. ఆయనను నమ్ముకున్నవాడెన్నడూ కదిలించబడడు, ఆయనను నమ్ముకున్నవాడెన్నడూ కూడా మునిగిపోడు. ఆయన సహాయాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఇంతవరకు ఎబ్బేజు జీవితాన్ని మనం చూసాం. దుఃఖముతో, నిరాశతో, నిట్టూర్పుతో నలిగిపోతున్న ఎబ్బేజు తను దేవుని సన్నిధిలో తన చేతులు చాపి ప్రార్థన చేశాడు. వేదన అని నాకు పేరు పెట్టారయ్యా, నా జీవితం అంతా వేదనతో నింపబడిందయ్యా, ఈరోజు నా జీవితం ఆశీర్వాదం కావాలని నేను వేడుకుంటున్నాను ప్రభా, నీ సహాయం నాకు కావాలని ప్రార్థన చేశాడు. ఎబ్బేజు చేసిన ప్రార్థన చూడండి, 10వ వచనం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చివరి మాటలో, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసినని దేవుని వాక్యం చెప్తుంది. 9వ వచనం మొదటి మాటలు అంటాడు, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. ఎలా ఘనత పొందాడు అంటే ఈ అనుభవంలోనికి వచ్చాడు, ఇలా ప్రార్థన చేశాడు, ఇలా విడుదల పొందాడు. అతడు మనవి చేసిన దానిని దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు మనవి చేస్తే ప్రభు నీ మనవి వింటాడు. యాకోబు జీవితంలో కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో
ఆదికాండము 32వ అధ్యాయం 23వ వచనంలో ఓ మాట రాయబడింది. 32:23లో యాకోబు జీవితంలో చూడండి, 23వ వచనంలో, యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. ఎంతో ఆస్తి పొందుకున్నాడు, మందలు పొందుకున్నాడు, పశువులను పొందుకున్నాడు, పనివారిని పొందుకున్నాడు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఎంతో ఆస్తితో బయలుదేరాడు యాకోబు. కానీ ఒక సందర్భంలో తనకున్నదంతయు పంపివేసి ఒంటరిగా యాకోబు బావి దగ్గర ఒక్కడు మిగిలిపోయాను. నీ జీవితంలో బంధువుల్ని బట్టో, స్నేహితుల్ని బట్టో, డబ్బును బట్టో, బంగారాన్ని బట్టో, ఆస్తిని బట్టో అతిశయిస్తున్నావేమో, ఒకరోజు నీ జీవితంలోకి వస్తుంది. ఆ రోజు కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో ఒంటరిగా మిగిలిపోయే సందర్భాలు చాలాసార్లు మనల్ని ఎదుర్కొనే ఉండొచ్చు కదండి. యాకోబు ఎంతో ఆస్తిపరుడు, యాకోబు ఎంతోమంది యాకోబును బట్టి దీవించబడ్డారు. కానీ ఈరోజు యాకోబు అన్నిటినీ తనకు కలిగినదంతయు పంపివేసి యాకోబు ఒక్కడు మిగిలిపోయానని దేవుని వాక్యం చెప్తుంది. అన్నీ పోగొట్టుకొని, అందరినీ పోగొట్టుకొని ఈ మాటలు వింటున్న నీవు ఒంటరిగా మిగిలిపోయావా? ఒంటరిగా జీవిస్తున్నావా? ఈరోజు నీవు నమ్ముకున్న నీ స్నేహితులు, నీ బంధువులు, నీ మిత్రులు, నీ కుటుంబ సభ్యులు ఎవరు నిన్ను రక్షించలేని పరిస్థితిలో నీవు ఉన్నావా? నీవు ఒంటరిగా ఉంటే ఒక విషయం మర్చిపోదు ప్రియ దేవుని బిడ్డ, అక్కడికి యాకోబు దగ్గరకు ప్రభు వచ్చినట్లుగా నీ దగ్గరకు ప్రభు వస్తున్నాడు. నీ దగ్గర ప్రభు ఉన్నాడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు, నీ పక్షముగా నిలుచువాడు, నీకు తోడుగా ఉండే దేవుడు నీకున్నాడు. తనకు కలిగినదంతయు పంపివేసిన యాకోబు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఒంటరిగా కూర్చున్నాడు. ఆ బావి దగ్గర మౌనంగా కూర్చున్నాడు. ఏంటి నా జీవితంలో, నా తండ్రేమో నీవు ఆశీర్వదించబడతావని, నీవు ఇలా దీవించబడతావని నా తండ్రి చెప్పాడు. కానీ చూస్తే నన్ను బట్టి నా మామగారు దీవించబడ్డారు, నన్ను బట్టి మందలు దీవించబడ్డాయి, నన్ను బట్టి అందరూ దీవించబడుతున్నారు. కానీ దీవెన పొందుకున్నానన్న తృప్తి నాకు లేదు, పర్సనల్గా బ్లెస్ అయ్యానన్న అనుభవం నాకు లేదని యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఒంటరిగా దిగాలుగా కూర్చుంటే ఆ స్థలము దగ్గరకు ప్రభు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవెక్కడున్నా సరే, నీవెక్కడున్నా సరే, నీకు ఎంతమంది ఉన్నా ఈరోజు నీవు ఒంటరిగా మిగిలిపోయావని బాధపడుతున్నావా? నువ్వు కృంగిపోతున్నావా? నేను నమ్ముకున్న ఉద్యోగం పోయింది, నేను నమ్ముకున్న మరి నా కుటుంబం నన్ను వదిలిపెట్టేసింది, ఈరోజు నన్ను అందరూ అవమానిస్తున్నారు, నన్ను చాలా హీనంగా చూస్తున్నారు, నన్ను ఎవరు లెక్క చేయట్లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, ఈరోజు నేను ఒంటరిగా మిగిలిపోయాను. ఒకప్పుడు నేను మహారాజాలాగా, ఒకప్పుడు నేను ఉన్నత స్థితిలో జీవించాను, కానీ ఈరోజు దీన స్థితిలోనికి మిగిలిపోయాను. నేను ఒక్కదానిగా మిగిలిపోయానని ఒంటరిగా నిలిచిపోయి నిరాశలో, నిస్పృహలో మిగిలిపోయిన ఓ ప్రియ దేవుని బిడ్డ, ఇదే నీకు శుభవార్త. నీ పక్కన ఉన్నవాడు శక్తివంతుడైన ప్రభు, ఆయన నీతో ఉన్నాడు. యాకోబు దగ్గరకు ఆయన వచ్చి కూర్చున్నాడు, కానీ మౌనంగా ఉన్నాడు. యాకోబు ఆయనను చూశాడు, ఆయన యాకోబును చూశాడు. యాకోబు అడుగుతున్నాడు, నన్ను ఆశీర్వదిస్తావా? నన్ను ఆశీర్వదిస్తావా? అర్థమైంది యాకోబుకి ఇది మనిషి, వ్యక్తి కాదు, ఇది మనుషుడు కాదని అర్థమైంది. అందుకే ఆశీర్వాదాల కొరకు వేడుకోవడం మొదలుపెట్టాడు. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. అడుగుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? తండ్రి చేత ఆశీర్వాదాలు పొందుకున్నవాడు అడుగుతున్నాడు, నన్ను ఆశీర్వదించు అని. ఆ రాత్రంతా మౌనంగా ఉన్న పక్కన్న వ్యక్తి తెల్లవారుతున్నప్పుడు నోరు తెచ్చి ఒక మాట మాట్లాడుతుంటే ఎంతో ఆసక్తితో యాకోబు ఎదురు చూస్తున్నాడు. ఆహా, నోరు తెరిచి కమాన్ దీవిస్తున్నాను అంటాడేమో అని ఎదురు చూస్తుంటే యాకోబుకు వినబడిన మాట ఏంటో తెలుసా? తెల్లవారుతుంది, నన్ను పోని అన్నాడు. యాకోబు అంటున్నాడు, పోనిచ్చే ప్రసక్తే లేదు, రాత్రంతా పెనుగులాడుతున్నాను, నాకు ఒకటే కావాలి, నేను ఆశీర్వదించబడాలి, నా బ్రతుకులో నేను ఆశీర్వాదం చూడాలి, నేను దీవించబడాలి. ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ దుఃఖము నాకొద్దు. ఎన్ని మందలు నాకున్నా, ఎంతమంది పిల్లలు నాకున్నా, భార్యలున్నా, ఆస్తి ఉన్నా, ఐశ్వర్యమున్నా, ఎక్కడో ఒక లోటు నాకు కనబడుతుంది, నా హృదయంలో ఎక్కడో దుఃఖము కనబడుతుంది, నాకు సంతృప్తి లేదు, ఆత్మలో సంతోషం లేదు, నాకు లోపల మనశ్శాంతి లేదు, నాకు నెమ్మది లేదు. నాకు నెమ్మది కావాలి, నాకు దీవెన కావాలి, పర్సనల్ బ్లెస్సింగ్ కావాలి నాకని దేవుని సన్నిధిలో పెనుగులాడుతుంటే సూటిగా ప్రభు ఒక ప్రశ్న వేశాడు. అయితే నీకేం కావాలి? అయితే నీ పేరేంటి చెప్పు అన్నాడు. ఎవరితో ఈ మాట అడుగుతున్నాడో తెలుసా ప్రభు? గత కొన్ని సంవత్సరాల క్రితం తండ్రి దగ్గర నీ పేరేంటి నాయన అంటే నా పేరు యేషావు అని అబద్ధమాడిన వ్యక్తిని ప్రభు సూటిగా ప్రశ్నిస్తూ అడుగుతున్నాడు, నీ పేరేంటి?
వెంటనే యాకోబు అంటున్నాడు నోరు తెచ్చి, నేను యాకోబును అంటే మోసగాడును ప్రవ్వా, నా తండ్రిని మోసం చేశా, నా మామను మోసం చేశా, నేను జీవితాన్ని జీవించానయ్యా, నాకు నిజమైన ఆశీర్వాదం కావాలని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు అతని మనవిని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని, ఓకే నన్ను ఆశీర్వదించని అడుగుతున్నావు, తెల్లవారుతుంది నన్ను పోని అన్నప్పుడు, అట్టి పరిస్థితులు నిన్ను పోనిచ్చేది లేదని అన్నప్పుడు ఒక్క దెబ్బ పడింది యాకోబు మీద. యాకోబు తొడగూటి నరం వసిలింది, కుంటుతూనే ఉన్నాడు, అయినా పట్టుదల విడిచిపెట్టలేదు, అయినా పోరాడుతూనే ఉన్నాడు. నన్ను ఆశీర్వదించు, వెళ్తున్న దేవుని సన్నిధిని పోనివ్వకుండా ఆపేసి గట్టిగా పట్టుకొని ఆశీర్వాదాల కొరకు పెనుగులాడుతున్నాడు. నిజమే, జీవితంలో ఎంతోమంది దీవిస్తున్నా ఆ దీవెనలు వ్యక్తిగతంగా అనుభవించలేని యాకోబు దేవుని పాదాల దగ్గరకు ఒంటరిగా మిగిలిపోయి వచ్చాడు. ఒంటరిగా పెనుగులాటం ప్రారంభించాడు. దేవుడు యాకోబు జీవితాన్ని మార్చాలని కోరాడు. ఇక నుండి నీవు ఇశ్రాయేలుగా మార్చబడతావు, నీవు దీవించబడిన వ్యక్తివని దేవుడు ఆశీర్వదించాడు. కుంటుకుంటా ప్రార్థన చేసిన యాకోబు నడుచుకుంటూ ఆ యాకోబు బావి దగ్గరికి అందరినీ పంపివేసి, తనకు కలిగినదంతయు పంపివేసి నడుచుకుంటూ ధీమాగా వచ్చినవాడు ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాడో తెలుసా? ఓ కర్ర సహాయంతో వెళ్తున్నాడు, డిపెండెంట్గా వెళ్తున్నాడు. ఇండిపెండెంట్గా వచ్చాడు ఆ యాకోబు బావి దగ్గరకు, ఇప్పుడు డిపెండెంట్గా వెళ్తున్నాడు. ఒక కర్ర సహాయం యాకోబుకు అవసరమైంది. ఒక కాలు యాకోబుదైతే ఒక కర్ర అనగా దేవుని సహాయము, ఒక కర్ర దేవుని కాలు. ఒక అడుగు దేవుడిదైతే ఒక అడుగు యాకోబుది, ఒక అడుగు దేవుడిదైతే ఒక అడుగు యాకోబుది. ఈరోజు నీ అడుగులు కూడా అలా మారిపోతే, ఈరోజు నీవు కూడా డిపెండెంట్గా దేవుని శక్తి మీద, దేవుని బలము మీద, దేవుని సన్నిధి మీద, దేవుని చిత్తం మీద నీవు ఆధారపడి నీ అడుగు ఒకటైతే, దేవుని అడుగు మరొకటైతే నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాలు చూస్తావు. నీవు కృంగిపోయిన స్థితిలో నుండి నీవు లేవగలవు, దేవుని సహాయాన్ని పొందుకోగలవు. దేవుని మీద ఆధారపడు. నీలాంటి స్థితిలోనే, నాలాంటి స్థితిలోనే ఆనాడు యాకోబు కూడా ఉన్నాడు. కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. యాకోబు ఒక్కడే ఆ బావి దగ్గర దుఃఖముతో నలిగిపోతున్న సమయంలో దేవుడు అతన్ని దర్శించి ఇండిపెండెంట్ యాకోబును డిపెండెంట్ యాకోబుగా చేశాడు. ఈరోజు నీవు ఇండిపెండెంట్గా జీవిస్తూ కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, దేవుని సహాయాన్ని పొందుకో. కృంగిపోయిన ప్రియ బిడ్డ, నలిగిపోతున్న ప్రియ దేవుని బిడ్డ, నిన్ను ప్రేమించేవాడు ఒకడున్నాడన్న విషయం మర్చిపోవద్దు. నిన్ను ఆదరించేవాడు, నీకు సహాయం చేసేవాడు, నిన్ను ధైర్యపరిచేవాడు, నిన్ను అర్థం చేసుకోగలిగిన వాడు ఒకడున్నాడు. ఆయన నీ కొరకు మాటలే కాదు, మాటలతో నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పడం మాత్రమే కాదు, తన క్రియారూపకంలో తన రక్తమును చిందించి తన ప్రాణమును అర్పించాడు. నమ్మదగిన దేవుడు ఆయన. యాకోబు జీవితాన్ని ఆశీర్వదించాడు. యాకోబు బ్రతుకును, యాకోబు పేరును, యాకోబు జీవితాన్నే మార్చేశాడు. అక్కడ నుండి యాకోబు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. తండ్రికి అబద్ధం చెప్పినా దేవుని దగ్గర నిజం చెప్పాడు, అందుకు దీవించబడ్డాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని పాదాల దగ్గర కూర్చొని నీ జీవితం ఏంటో చెప్పు. యబ్బేజు తన సంగతంతయు ప్రభువుకు చెప్పుకున్నాడు. నాకు వేదన అనే పేరు వద్దు, వేదనకు అర్థం కలిగిన బ్రతుకు వద్దు, ఆ పేరు వద్దు, ఆ బ్రతుకు వద్దు, నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలని యాకోబు ఎలా పెనుగులాడాడో యబ్బేజు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు నిన్ను చూస్తున్నాడు, నీ స్థితి చూస్తున్నాడు. ఆయన సమస్తము ఎరిగినవాడు, అన్ని పరిస్థితుల్లో నుండి బయటికి తేగలిగిన సర్వశక్తిమంతుడు ఆయన. ఆయన జీవితాలను మార్చగలిగిన వాడు. ఈరోజు ప్రభుతో చెప్పగలవా? నా చేయి పట్టుకో ప్రభువా. ఎంతోమంది చేతులను పట్టుకున్నాను కానీ ఎక్కడ నిజమైన స్నేహం చూడలేదు. ఏదో ఒకరోజు నా చేయి పట్టుకున్న వారు నన్ను వదిలిపెట్టేశారు. ఈరోజు ఎంతోమందిని ఆధారం చేసుకున్నాను కానీ వారందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఈరోజు నీ శక్తిని ఆశ్రయిస్తున్నా, నీ చేయిని ఆశ్రయిస్తున్నా. అయ్యా, నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చేయి నాకు తోడుగా ఉంచు, ఏ కీడు నాకు రాకుండా నన్ను తప్పించు ప్రభు అని యబ్బేజులాగా ప్రార్థన చేస్తావా? ఒంటరిగా మిగిలిపోయి తనకు కలిగినదంతయు పక్కకు పంపివేసి ఒంటరిగా దేవుని సన్నిధిలో గడిపిన యాకోబు కృంగిపోయి నిజమైన ఆశీర్వాదాలు వ్యక్తిగతంగా అనుభవించలేని స్థితిలో నలిగిపోతున్న యాకోబు దేవుని పాదాలు పట్టుకొని దీవించబడినట్లుగా నీవు కూడా దీవెన పొందుతావా? సమస్యలు రావటం సహజమే, అది ప్రతి ఒక్కరికి వస్తాయి. ఆ
సమస్యలను నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావన్న ఒక విషయం ముఖ్యం. భయంకరమైన భయం మనుషులను ఆవరిస్తుండగా, భయంకరమైన భయము కరోనాతో అనేకులు కలవరం చెందుతుండగా, చిన్న జలుబు దగ్గు వస్తుండగా భయంతో మరి బెంబేలెత్తిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా నలిగిపోతూ, కుటుంబంలో మిస్అండర్స్టాండింగ్స్, మానసికమైన ఒత్తిళ్లు, శారీరకమైన ఒత్తిళ్లతో నలిగిపోతున్న ప్రియబిడ్డ, నీవు కృంగిపోవాల్సిన అవసరం లేదు. సమస్యలు నీ చేతుల్లోకి తీసుకోవద్దు. నీవెప్పుడు విజయం పొందుకోలేవు. నీకున్న సమస్యలు ప్రభు చేతుల్లో పెట్టు. ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడం దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్ను గురించి ఆలోచించే ప్రభు దగ్గరకు నువ్వు రాగలవా? ఈరోజు ఆయన పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నేను నీ చెంతకు వస్తున్నాను, నన్ను దయతో జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఏ స్థితికైనా చాలిన వాడవని వాక్యం చెప్తుంది. కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడవు నీవే కనుక ఈరోజు ఎంతోమందిని ఆశ్రయించాను, ఎక్కడ ధైర్యం దొరకలేదు, ఏ మనిషి మాట నన్ను ఆదరించలేదు. నీ మాట నాకు కావాలి. యబ్బేజు జీవితాన్ని ఆశీర్వదించావు కదా, యాకోబు జీవితాన్ని ఆశీర్వదించావు కదా, ఈరోజు నా జీవితాన్ని ఆశీర్వదించు. నా స్థితిగతులను మార్చు ప్రభువా. కృంగిపోతున్న నన్ను లేవనెత్తు ప్రభువా. నీ బలముతో, నీ వాక్కుతో నా జీవితాన్ని మార్చు. ప్రతి రోగము నుండి, ప్రతి దుఃఖము నుండి, ప్రతి వేదన నుండి, ఆర్థికమైన సమస్యల నుండి నాకు విడుదల కావాలి ప్రభువా అని ఈ సమయంలో ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం. మీరెక్కడున్నా సరే మోకరించి దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుని చేతుల్లోనికి వెళ్ళిన ఏ జీవితం కూడా విఫలం కాలేదు. దేవుని చేతుల్లోనికి వెళ్ళిన ఏ జీవితం కూడా ఓడిపోలేదు, నష్టపోలేదు. కనుక ఆయన చేతుల్లోకి మనం అప్పగించుకొని ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమందు నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దయతో జ్ఞాపకం చేసుకోండి. నీ మాటల్లో సమృద్ధి ఉంది, నీ మాటల్లో ఆశీర్వాదం ఉంది. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. నీ మెండైన దీవెనలు ప్రతి బిడ్డకు దయచేయండి. సమృద్ధి అయిన ఆశీర్వాదం దయచేయండి. కృంగిపోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అర్థం చేసుకునేవాడవు నీవే కనుక ఈరోజు దుఃఖంతో, ఒంటరితనంతో జీవితాన్ని ముగించాలని ఆలోచిస్తున్న ప్రతి బిడ్డను కూడా నూతనమైన ఆదరణతో, నీ ప్రేమతో ఆవరించి వారిని ధైర్యపరిచి, బలపరిచి, స్థిరపరిచి మహిమ తెచ్చుకోమని, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించమని, మా దేశాన్ని స్వస్థపరచండి. మా దేశంలో జరుగుతున్న ప్రతి దుఃఖమును, రోగమును, వ్యసనం నుండి విడుదల దయచేయండి. కరోనాతో ప్రభువా దేశమంతా కల్లోలం చెందుతుంది, ఆందోళన చెందుతుంది. కరోనాతో బాధపడుతున్న పేషెంట్స్ కొరకు ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం. పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన వారందరినీ నీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభువా. నీ గాయపడిన హస్తాలతో వారిని ముట్టండి. నా దేశంను స్వస్థపరచండి, నా దేశంను స్వస్థపరచండి. నీ నెమ్మది, నీ శాంతి, నీ సమాధానం దయచేయండి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను వేగముగా తరిమి కొట్టమని ప్రార్థిస్తున్నాం. నీ శాంతి మా దేశంలో కుమరించి ప్రతి ఉపద్రవము నుండి తొలగించండి, విడిపించండి. నీ శాంతి మా దేశపు సరిహద్దుల్లో అనుగ్రహించమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించి వారి ప్రతి అవసరతల్ని నామములో తెచ్చమని యేసు శక్తిగల నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.